హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీగా మరియు క్రిస్పీగా ఉండే మంచి పెసరట్టు రెసిపీని అయితే చూసేద్దాము. మనం పెసరట్టుని బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు, లేదా డిన్నర్లోకైనా తీసుకోవచ్చు. వెయిట్ లాస్లో కూడా ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది. ఈ రెసిపీ కోసం ఒక కప్పు వరకు పెసలని తీసుకున్నాను. అండ్ అలాగే ఒక హాఫ్ కప్ వరకు అయితే రైస్ని అయితే తీసుకున్నాను. మనం ఈ రైస్ని అనేది క్రిస్పీనెస్ కోసం అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే పావు టీ స్పూన్ వరకు మెంతులని కూడా యాడ్ చేసి మంచిగా వాటర్ వేసి రబ్ చేస్తూనైతే వీటిని వాష్ చేసుకోవాలి. 1-2 సార్లు వాష్ చేసుకొని ఈ వాటర్ను వంపేసుకొని మనకు మంచి వాటర్ వేసేసుకొని ఒక 6-7 అవర్స్ అయితే మంచిగా నానబెట్టుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ సోకింగ్ అయితే పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఓవర్ నైట్ సోకింగ్ అయితే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ అయ్యేసరికి చూడండి ఏ విధంగా వాటర్ అన్నీ తీసేసుకుని ఎంత మంచిగా ఉబ్బిపోయాయో. పెసళ్ళు అయితే ఆల్మోస్ట్ మొలకలు కూడా వచ్చాయి కొన్ని. చూడండి, నేను ఓవర్ నైట్ సోకింగ్ పెట్టాను కదా, చూడండి ఈ విధంగానైతే నానిపోయాయి. ఈ విధంగా నానిన వాటిని మనం మిక్సీకి వేసుకొని దోసకి పిండి అయితే రుబ్బుకుందాము. ఇంకా మిక్సీ గిన్నె తీసుకొని మనం నానబెట్టుకున్న ఈ పెసళ్ళని ఒక స్ట్రైనర్తోనైతే తీసేసుకొని మిక్సీ గిన్నెలోనైతే వేసుకుందాము. ఈ పెసరట్టు అనేది మనకు మంచి హెల్తీగా రెసిపీ అని చెప్పచ్చు. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రెసిపీని అయితే తీసుకోవచ్చు, ఎలాంటి గిల్ట్ అనేది లేకుండా. ఇంకా మిక్సీ జార్లోకి పెసలను తీసుకొని అందులో ఒక హాఫ్ అల్లం ముక్కని, అంటే పెద్ద సైజు అల్లం ముక్కని ముక్కలుగా చేసి వేశాను. అండ్ అలాగే 2 పచ్చిమిర్చిని యాడ్ చేశాను. ఒక రెబ్బ కరివేపాకుని కూడా యాడ్ చేశాను. ఇందులోకి కాస్త కొత్తిమీరను అయితే కూడా యాడ్ చేశాను. అండ్ అలాగే కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం పిండిని అయితే రుబ్బుకోవాలి. పిండిని మంచిగా స్మూత్గానైతే మనం మిక్సీకి అయితే పట్టుకోవాలి. గ్రైండర్లో పట్టుకుంటేనైతే ఇంకా మంచిగా వస్తుంది పిండి. నేనైతే మిక్సీకి వేశాను. చూడండి, ఈ విధంగానైతే మనం మిగిలిన పెసలన్నీ కూడా మంచిగా మిక్సీకి అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మనం నానబెట్టుకున్న పెసలని అన్నిటినీ కూడా మిక్సీకి వేసుకున్న తర్వాత, పిండి పట్టుకున్న తర్వాత ఒకసారి బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే చెక్ చేసుకొని మరీ తిక్కుగా లేకుండా వాటర్ కావాలనుకుంటే కలుపుకొని ఈ విధంగానైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా పొయ్యి పైన పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం ఈ మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గరిటె తీసుకొని ఇంకా దోశ పెనం పైన వేసి ఈ విధంగానైతే స్ప్రెడ్ చేసుకోవాలి. దోశలు అంటే మరీ పలచగా కావాలనుకునేవారు పలచగా వేసుకోవచ్చు. పిల్లలకైతే ఈ విధంగా కొంచెం మందంగా పెడితే తింటారు, వాళ్ళకు స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుందని నేనైతే ఈ విధంగా వేస్తున్నాను. ఇంకొక టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసేసి మంచిగానైతే కాల్చుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ అయితే ఫ్లిప్ చేసుకోవాలి. పెసరట్టుని వేసుకునేటప్పుడు పెనం బాగా హీట్ అయి ఉండాలి, కానీ ఫ్లేమ్ అయితే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటే పెసరట్టు అనేది మంచిగా వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టి వేసామంటే అతుక్కపోయినట్టు అయ్యి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, రాదు. ఈ విధంగా 2 సైడ్ల మంచిగా కాలిన తర్వాతనైతే ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. నేనైతే ఇక్కడ పల్లె చట్నీతోనైతే సర్వ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.